మీరు దానికి కారణాలు ఏం చెప్తున్నారు? మేము కూడా 50% సీట్లు ఇస్తున్నాం కదా. వైద్యం ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలలు ఉంటే ఎందులో చేరుతారో చెప్పమనండి విద్యార్థులు. ఎందుకు ప్రైవేట్ కళాశాలలో చేరడం లేదు చెప్పమనండి. దేశంలో ఉండేటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎక్కడైనా ప్రైవేటు బోధనా ఆసుపత్రులు, ప్రైవేటు కళాశాలల గురించి ఎక్కడైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? ఈ రాష్ట్రాన్ని మీరు ఎందుకు అప్పచెప్తారండి? కరెక్ట్ కాదు. మన దగ్గర ఉంది. మన ముందు మొన్న వచ్చినటువంటి కరోనాయే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్. ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయో, ఎన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయో. అసలు ఈ దృష్టితోనే ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అధ్యయనం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ మొట్టమొదటిగా తేవడం జరిగింది. 2 పథకాలు ఇప్పటికీ నేను జ్ఞాపకం చేస్తాను. ఒక కుటుంబం ఏదైనా చెడిపోవడానికి కారణం ఏంటి అని స్టడీ చేస్తే మిగతావన్నీ మానే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అన్నిటితో మెల్లిగా మేనేజ్ అవ్వగలుస్తున్నారు. ఒక రైతు కుటుంబం, ఆ ఇంట్లో ఒక సాధారణమైన కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం ఆ వచ్చినటువంటి హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆ కుటుంబం ఆవేలతో పతనం అయిపోతుంది, అప్పుల్లో కూరుకుపోతుంది. ఏదో ఒక రోజు ఆ బాధలు భరించలేక ఉడితారు తగిలించుకున్నటువంటి కుటుంబాలు చెడిపోయినవన్నెన్నో కేవలం ఆరోగ్యానికి వాళ్ళు ఖర్చు పెట్టే ధనాన్ని భరించలేక చనిపోయినటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో కోకొలలు కనిపిస్తాయి. అందుకోసమని ఆనాడు ఏం చేశామంటే ఆరోగ్యశ్రీ అలాగ రూపకల్పన చేసింది. ఇది నిలువరించాలంటే కేవలం మనం పంట పోతే పంటకి సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన ఆ రైతు మిగలడు. లేదు, ఏదైనా పంట నష్టం ఇస్తే సరిపోదు, విత్తనాలు సబ్సిడీ ఇస్తే సరిపోదు, కరెంటు ఫ్రీగా ఇస్తే సరిపోదు. కుటుంబం ఆపదలో పడినప్పుడు, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఎవరికైనా లక్షలాది రూపాయల డబ్బు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆపగలిస్తేనే మనం ఈ మధ్యతరగతి పేద కుటుంబాలను ఆపగలుస్తాము, నిలువగలుస్తాము, ప్రాణాలతో ఉండగలుస్తారు, సంతోషంగా ఉండగలుస్తారని ఆలోచించి పెట్టినటువంటిదే ఆరోగ్యశ్రీ. మళ్ళీ ఆరోగ్యశ్రీని కూడా మీరు డైల్యూట్ చేస్తారు. ఏదో అది చెప్పి ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య నిన్న హాస్పిటల్ కట్టేశారని చెప్పారు. ఈవేళ అది డైల్యూట్ అయిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ అంటే గౌరవం లేకుండా చేస్తారు. మరి ప్రభుత్వం బాధ్యత వహించదా దానికి? అందుకోసమే ఆరోగ్యశ్రీని అలా యాజ్ ఇట్ ఈజ్గా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది, మరింత మెరుగులు దిద్దింది, ఇంకా లోపాలనంతా సరిదిద్ది అందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమం చేసి శభాష్ అనిపించుకున్నాం. ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో మళ్ళీ మీరు అంతా దిగజార్చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం తెచ్చింది అన్నది తీసుకొని ఇలాంటి రంగాల్ని మనం ప్రజలకు ఇచ్చడం కరెక్ట్ కాదని ఈ సందర్భం నేను మనవి చేస్తున్నాను. వైద్య విద్య, ఏదైనా వైద్య విద్య మీరు ఇంత ఖరీదు చేసేస్తే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అతను ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి జరిగితే అతను విద్యార్థి బయటకు వచ్చి ఏం చేయాలని? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్గా బయటకు వచ్చి ఎవరిని తినేయడానికి? అతనికి ఏమిటి సమాజంతో లింక్ ఉంటుంది? ఎన్ఆర్ఐ దగ్గర మీరు 70 లక్షలు వసూలు చేస్తారు, అతను పూర్తయినప్పుడు ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 5 కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని తినేయడానికి? మన వాతావరణం అంతా ఇదంతా ప్రైవేటైజ్ చేస్తే ఎటు వెళ్తుంది చివరికి? సామాన్యులందరూ ఫినిష్ అయిపోతారు. అయిపోయినారు ఇప్పటికే. ఈవేళ కూడా ఏ కుటుంబాన్ని మీరు చింతతో ఉన్నారంటే హాస్పిటల్ బిల్లు చెల్లించలేకే చింతతో ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయాలా మనం? దాన్ని మరింత డైల్యూట్ చేయాలా మనం? ఈ నిర్ణయం తప్పు. మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వైద్య విద్యార్థికి సమాజం పట్ల ప్రేమ కలగడానికి ప్రేమ ఎక్కడ కలుగుద్దండి? నేను ప్రభుత్వ ధనంతో చదువుకున్నాను, సమాజానికి మళ్ళీ నేను కొంత సేవ చేయాలని ఈవేళ చాలామంది వైద్య విద్యార్థులకు కలిగినటువంటి భావన రేపు మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వలన కలగదని మీకు మనవి చేస్తున్నాను. ఇదంతా పొల్యూట్ అయిపోతుంది. కసి మీద నేను కోట్లు పెట్టి చదివి వచ్చాను, సమాజం మీద కసి తీర్చుకోవాలి, కలెక్ట్ చేయాలన్నటువంటి కసి మీద వచ్చి
సమాజాన్ని మింగిసే పని చేస్తారు. అందుకోసం ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే ఆనాడు తెచ్చినటువంటి ఒక స్కీము ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు తెచ్చామంటే ఈ సమాజంలో అసమానతలు తగ్గాలంటే ఎలా తగ్గుతాయి చెప్పండి. అందరం అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఈ వ్యత్యాసాలు తగ్గాలి, సమసమాజం ఏర్పడాలని చెప్పినప్పుడు దేని ద్వారా ఏర్పడుతుంది? మనం ఏదో చౌక బియ్యం ఇచ్చేస్తే ఏర్పడుతుందా? లేదు పెన్షన్ ఇస్తే ఏర్పడుతుందా? ఏర్పడదు. ప్రపంచమంతా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఒక్కటే సమసమాజాన్ని తేగలదు. అత్యంత భేద వర్గాలకు చెందినటువంటి తన నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ అయితే, సమాజంలో గౌరవమైన స్థానం సంపాదిస్తే, ఒక మంచి వృత్తిని చేపడితే తన కుటుంబంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అలాగే అన్ని కుటుంబాల ప్రమాణాలు పెరిగి సమసమాజం ఏర్పడాలన్నటువంటి నమ్మిన సిద్ధాంతమే గడిచిన కాలంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉంది. అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరింత పకడ్బందీగా మరి 4 అడుగులు ముందుకేసి వెళ్తానన్నాడే, ఆ విధంగా దీన్ని తీసుకువెళ్ళాడు. ఇవాళ మీకు ఏ గ్రామంకి వెళ్ళినా అత్యంత సాధారణమైన కుటుంబాల పిల్లలు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా అబ్బాయి జర్మనీ ఉన్నాడండి, మరి బెంగళూరులో హైదరాబాద్లో చేస్తున్నాడు, నెలకి 25 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది, ఇలా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కేవలం ఆ ప్రభుత్వం అందించిన సహకారంతో ఆ కుటుంబాల్లో వచ్చిన మార్పు అండి. ఇలా మార్పు వచ్చిన కుటుంబాల కలయికే అభివృద్ధి చెందిన సమాజం అవుద్దని మీకు మనవి చేస్తున్నాం. ఆ విధానాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. మీరు దాన్ని సింపుల్గా ప్రైవేటైజ్ చేస్తాం. ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రభుత్వానికి సమకూరినటువంటి సంపదలు ఏవైనా ఉంటే అన్ని ప్రాంతాలకి సమానంగా పంచే కార్యక్రమం చేయమంది. ప్రభుత్వ భూమి తీసుకుపోయి ఒక ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి కళాశాలను కట్టుకు దోపిడీ చేసుకొని చెప్పు వదులుతామా? కరెక్టే. ఇవి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది మీకనంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఇది కాదు చూడాల్సింది. మిగతా విషయాల్లో మీరు ఆలోచించండి. విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలకు యాక్సెప్టబుల్ కాదు. ఏమాత్రం చైతన్యవంతుడైనా దీన్ని సహించడు. ఇలా అయితే ప్రజల్ని మనం నిలువుదోపిడీ చేసుకోవడానికి ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేయడానికే ఈ నిర్ణయం అని భావించాల్సినటువంటి పరిస్థితి నేడు ఉందని మీకు మనం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా శత్రువులైనా అంగీకరించక తప్పదు. వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. ఒక డాక్టర్ స్వయంగా ఊరొచ్చి పేషెంట్ని కలిసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. డాక్టర్ ఇంటికి వెళ్ళి చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. కొత్త పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్, ఆఖరికి ఉద్దానం లాంటి ప్రాంతంలో ఒక రీసెర్చ్ హాస్పిటల్, మారుమూలైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా మీరు చూడండి, గడిచిన 80-90 సంవత్సరాలుగా కిడ్నీ మంచి నీరు దొరకకపోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, చనిపోతున్నారని అన్ని రాజకీయ పార్టీలు గొడవ పెట్టాయి. కానీ ఎవరు పూర్తి చేయలేకపోయినారు. అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు స్లోగన్స్ని. కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ కిడ్నీస్ పాడవడానికి కారణమైనటువంటి మంచినీరుని తేవడం అనేది ఒకటైతే, వచ్చినటువంటి వారికి వైద్యం చేయించి ఆదుకోవడం ఇంకోటిగా 2 పథకాల్ని తీసుకురావడం జరిగింది. ఈ జిల్లాలో తీసుకోండి. పోనీ మన కళ్ళెదురుగా మనం చూసాం. 800 కోట్ల రూపాయలు ఇచ్చి హిరమండలో నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ని తాకకుండా నిలువరించగలిసి వాడి కిడ్నీ పాడవకుండా నిలపగలిసినాం. ఒక 100 కోట్లు పెట్టి పలాసలో ఒక రీసెర్చ్ హాస్పిటల్ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఈవేళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే, మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలోనే చేసినామని మీకు మనం చేస్తుంది. మీరు ఏం చేశారు చెప్పండి? వైద్యానికి సంబంధించి మీరు ఏం చేశారు? గడిచిన 5 సంవత్సరాల కాలం మీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం కింద తెచ్చారా? 17 కళాశాలలు వైద్యంలో వస్తే ఇంటిల్లిపాది వైద్యులు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే, ప్రతి ప్రజలకి ఒక వైద్యుడు ఆ కుటుంబాల్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే అది సమాజానికి అవసరమా? అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం అవసరమా చెప్పండి?
ఎవరు వస్తారు? మీరు ఎన్ఆర్ఐ సీట్లకి రిజర్వ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సీట్లు ఎవరికి వెళ్తాయి రేపు పొద్దున్న? అమెరికాలో స్థిరపడి బాగున్నటువంటి వారు వచ్చి కొనుక్కొని ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళిపోతారు. అదే మనం కోరుకున్నది. ఈ విలువన సమస్య అదే. ఇక్కడ వైద్య విద్య చదివి బయటకు వచ్చినటువంటి కసి మీద ఉన్నాడు. నాకు ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది, నేను పడి సమాజం మీద దోచేయాలి, ఎల్ట అక్రమాలన్నీ చేయాలన్నటువంటి సమాజం స్థితిలోన ఆ డబ్బు ఖర్చు పెట్టినటువంటి ఉన్నారు. తర్వాత ఇంకొకటి, ప్రభుత్వ కళాశాల లేకపోతే మెరిట్ కూడా వెనక్కి పడిపోతుంది. నేను అడిగాను ఒక డాక్టర్ని, ఒక సీనియర్ డాక్టర్ని అడిగాను, ఏమిటి సార్ దీనివల్ల ప్రమాదం అని. చెప్పాడు ఆయన, సార్ ప్రైవేట్ కళాశాలలు వచ్చేస్తే ఒక మెరిట్ లేనటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిపోతుంది వైద్యంలో, మెరిట్ ఉన్నటువంటి వ్యక్తులు వెనక్కి పడిపోతారు. ఆ ప్రభావం వైద్యం మీద ఉంటుంది. దిగజారిపోయినటువంటి విలువల కింద వైద్యంలో కనిపిస్తుంది. చాలా ప్రమాదం, ఇది అంగీకరించడానికి వీలు లేదన్నటువంటి మాట చెప్పాడు. నిన్న అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాడిని అడిగాను, ఏమి రాని అభిప్రాయం అని. వాడి ఇంట్లో దిగారు. వాడు 3 సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు. వాడి క్లాస్మేట్స్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారట వాళ్ళు ఈ విషయం. ఏ ఒక్కరూ దాన్ని అంగీకరించడం లేదు. నేను ఇంకొక కుటుంబానికి పరామర్శకు వెళ్ళాను నిన్న. ఇంటిల్లి 10 పని చేసుకున్నటువంటి ఒక చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం, అత్యంత బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం. చిన్న వైద్యానికి ఆయనకి 4 లక్షల రూపాయల వైద్యం అయిందట. ఇంక ఇప్పటికీ అతనికి సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు వైద్యం చేయించాలంటే బెదిరిపోతున్నారు. 4 సంవత్సరాలు వాళ్ళు సంపాదించి మిగిలించుకున్న డబ్బుని ఒక చిన్న వైద్యానికి పీకేస్తే, అది మనం చూస్తూ తప్పలు కొడితే చేసుకోండి అని ప్రభుత్వమే దాన్ని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకి భూములు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి మీరు దోపిడీ చేసుకోండి ప్రజలని చెప్తే ఎక్కడికి పోవాలి? ఇక్కడ ఈ సామాన్యమైన కుటుంబాల ఆరోగ్యం ఏమైనట్టు? వాళ్ళకి గతి లేదా ఈ రాష్ట్రంలో? ఈ విధానాలు ఇంత ప్రమాదం ఉన్నాయని మనం చేస్తున్నాను. నేను ఒక మంచి డాక్టర్ని మీరు తయారు చేయకపోతే తరువాత అతని నుంచి మంచి వైద్యం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? విలువలతో కూడిన వైద్యం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇది ప్రభుత్వాలకి, ఇది ఇతర విషయాలు లాంటిది కాదు. ఇది భారమైన ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ప్రభుత్వం భరించాలి. ఎడ్యుకేషను, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే 2 వైద్యం కలిసి ఉన్నాయి. తర్వాత మా ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మేము నమ్మింది ఒకటే సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో వ్యత్యాసాలు లేని సమాజం ఏర్పడాలంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాల మధ్యన ఆర్థిక అసమానతలు తగ్గాలంటే, అందరూ గౌరవంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని మాకు రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు నమ్మి అమలు చేసి ఆ ఆచరణని మళ్ళీ మా పార్టీకి అందించినారు. దాన్ని మేము కొనసాగిస్తాము. దానికోసం పోరాటం చేస్తాము. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము. ఉద్యమాలు చేస్తాము. ఈ ప్రభుత్వం చేసిన విధానాల్ని అడ్డుకుంటాము. అవసరమైతే ప్రజలందరి చేత ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలనే దిశ వైపు తీసుకెళ్తాము. ఇదంతా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద ఎత్తున పౌరులు ప్రభుత్వాన్ని నచ్చజెప్పే పని చేయాలని, ఆ మాయమాటల్లో పడొద్దని. మనం ప్రైవేట్ హాస్పిటల్ చూసాం, ప్రైవేట్ వైద్యం చూసాం, ప్రతి కుటుంబం ఎలా మోసపోతుందో చూస్తున్నాం. ప్రతిరోజు చూస్తున్నాం. మన బంధువులు, స్నేహితులు, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఊరు వాళ్ళు ఎలా మోసపోయినారో హాస్పిటల్కి వెళ్ళి మన సిస్టంలో ఎలా దోపిడీ జరిగిపోతుందో మనం చూస్తున్నాం. దీన్ని అరికట్టే ప్రయత్నమే 17 హాస్పిటళ్ళు ప్రభుత్వ ఆజమాయిషీలో బోధనాసుపత్రులు, కాలేజీలు కట్టి అనేక రకాల ఫెసిలిటీస్ తీసుకొచ్చినటువంటి విధానాన్ని తిరగదోడడానికి మనం అంగీకరించకూడదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది విరమించుకోవాలని మనవి చేస్తున్నాం. మీరు చాలా విషయాల్లోన ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే మార్చుతున్నారు. ఇది వ్యతిరేకత ఉంది, కానీ ప్రజలను బలిచ్చే కార్యక్రమం చేయొద్దని మనవి చేస్తున్నాం. ఇది పెర్మనెంట్గా మీరు ఒక వ్యవస్థ ఇచ్చేస్తే పెర్మనెంట్గా దోచుకునే పని చేస్తారు. అందుకోసం దీన్ని మేము ఎంత మాత్రం మా పార్టీ తరఫున మేము అంగీకరించాం, దీన్ని వ్యతిరేకిస్తాం, యాజిటేట్ చేస్తాం. మా విధానం అందరికీ, పేదవాడికి తన పేదరికం అడ్డు కాకుండా చదువు ఉండాలి. అయ్యో నేను పేదవాడును, ఈ రాష్ట్రంలో నేను వైద్య విద్య చదువుకోలేను, ఆ చదువుకోలేను అనే మాటే ఉండకూడదు. కట్టిక పేదరికం ఉన్నా చదువుకోవడానికి మాత్రం
మాకు ప్రభుత్వం ఉంది అనేటువంటి విధానాన్నే మేము అవలంబిస్తాం. దానికోసమే ఎవరు వ్యతిరేకించినా మేము పోరాటం చేస్తాం. మా విధానంలో మార్పు ఉండదు, మీ విధానాన్ని మార్చుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం.